హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు కదా, ఎండాకాలంలో మొక్కలు ఎండిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలాంటివి ఇవ్వాలి అని అడుగుతున్నారు కదా. ఈ వీడియో మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఈ వీడియో మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఆల్రెడీ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మొక్కలు ఎండిపోతుంటే ఎండాకాలంలో నేను ఈ వీడియోలో చెప్పే టిప్స్ ఫాలో అయిపోండి. మొదటగా ఏ మొక్కకైనా సరే బేస్మెంట్ మట్టి అండి. మనం మొక్క నాటేటప్పుడే మట్టి సారవంతంగా చేసుకోవాలి. మనం మట్టిని మరి సారవంతంగా ఎలా చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. మీరు ఏ మొక్క పెట్టేటప్పుడైనా సరే 2 వంతులు తోట మట్టిని తీసుకోవాలి. 1 వంతు కోకోపీట్ తీసుకోవాలి. ఇంకో వంతు న్యాచురల్ ఎరువుని తీసుకోవాలి. న్యాచురల్ ఎరువు అంటే బాగా ఎండబెట్టిన గేదె పేడ కానీ ఆవు పేడ కానీ ఇవేమీ దొరకకపోతే వర్మీ కంపోస్ట్ కానీ తీసుకోవాలి. ఒకవేళ ఇవేమీ దొరకలేదనుకోండి, మీకు కోకోపీట్లో ఒక గుప్పెడు మస్టర్డ్ కేక్ పౌడర్ని యాడ్ చేసి 2 వంతులు మట్టిలో 1 వంతు కోకోపీట్ కొంచెం ఒక గుప్పెడు మస్టర్డ్ కేక్ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక రోజంతా ఎండలో బాగా తడి లేకుండా మనం ఎండబెట్టాలి. అప్పుడు ఆ మిశ్రమాన్ని తీసుకొని మనం మొక్క నాటినట్లయితే అది ఏ మొక్క అయినా అవ్వనివ్వండి, పూల మొక్క అయినా పండ్ల మొక్క అయినా చివరికి ఆకుకూరలతో సహా తిరుగు లేకుండా బతుకుతుందండి. మీరు ఈ మట్టి మిశ్రమాన్ని చక్కగా ప్రిపేర్ చేసుకోండి. మీకు కోకోపీట్ అండ్ మస్టర్డ్ కేక్ పౌడర్ దొరక్కపోతే ఈ వీడియో కింద కామెంట్స్లో లింక్స్ యాడ్ చేస్తున్నాను. ప్రతి ఐటమ్ని మీకు నచ్చితే చూసి పర్చేస్ చేసుకోండి. చాలా తక్కువ ధరకే మనకు లభిస్తున్నాయి. ఒక్కసారి కొన్నామనుకోండి, మన ఇంట్లో ప్రతి మొక్కకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సంవత్సరం అంతా మనం యూస్ చేసుకోవచ్చు ఈ ఎరువులని. ఇక నెక్స్ట్, మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలి మొక్కలకు. ఇప్పుడు నేను చెప్పే టిప్ ప్రతి మొక్కకి గులాబీలు, కనకాంబరాలు, మల్లెపూలు, మందారాలు అండ్ పండ్ల మొక్కలు వీటన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ మనం కర్రీ వండుకునే ముందు బీట్రూట్ను పీల్ చేస్తాం కదా, ఆ తొక్కులు ఉంటాయి కదా, అవి మనం పడేస్తాం బయట. అలా పడేయకండి. ఈసారి ఆ తొక్కులను తీసి ఒక పక్కన పెట్టండి. ఆ తొక్కులకు ఒక 4-5 బనానా తొక్కులు కూడా పడేస్తాం మనం. అలా పడేయకుండా ఒక 4-5 బనానా తొక్కుల్లో ఒక గుప్పెడు ఈ బీట్రూట్ తొక్కులను వేసి ఒక 2 మగ్గుల వాటర్ పోయండి. అలా కాకుండా మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నాయి, మేము ఎక్కువగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటున్నామంటే ఒక 1/2 కేజీ బీట్రూట్ తొక్కులకు ఒక 10 బనానా తొక్కులు వేసి ఒక బకెట్ వాటర్లో ఈ తొక్కులను ఒక రోజంతా పులియబెట్టాలి. అప్పుడు మనకు కావాల్సిన లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైపోతుంది. ఈ వాటర్ డైరెక్ట్గా మీరు మొక్కలకి ఇవ్వకూడదు. మనం ఒక మగ్గు ఈ వాటర్ తీసుకున్నామంటే ఈ ఫర్టిలైజర్ ఇంకొక మగ్గు వాటర్ కలుపుకోవాలి, డైల్యూట్ చేసుకోవాలి. పలచగా చేసుకొని ఇది 1 వంతు తీసుకుంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ 1 వంతు నీళ్లు కలిపి మొక్కకు 10 రోజులకు ఒకసారి మొక్క మొదళ్ళ దగ్గర మట్టిని కదిలించి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కనుక మనం ఇచ్చినట్లయితే 10 రోజులకు ఒకసారి చాలా చక్కగా మొక్క నిండా విరబూస్తాయండి పూలు. మల్లెపూల మొక్కలకి దివ్య ఔషధం అని చెప్పొచ్చు. మల్లెపూలైనా మందారాలైనా కనకాంబరాలైనా సరే మీ ఇంట్లో ఏ మొక్క పెట్టినా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. 1 రూపాయి ఖర్చు లేకుండా మనం వేస్ట్గా పడేసే కిచెన్ వేస్ట్తోనే చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే మీకు మొక్కలు పెట్టడానికి ప్లేస్ లేకపోతే మీరు బాల్కనీలోనైనా పెంచుకోవచ్చు, లేకపోతే టెర్రస్ పైన అయినా సరే పెంచుకోవచ్చు. అలా టెర్రస్ పైన పెంచుకుంటే మీకు గ్రో బ్యాగ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఆ గ్రో బ్యాగ్స్ ఎలా పర్చేస్ చేయాలి, మీకు దగ్గరలో మార్కెట్స్లో దొరుకుతాయండి. ఒకవేళ అలా దొరకకపోతే ఈ వీడియో కింద కామెంట్లో నేను లింక్ యాడ్ చేస్తున్నాను. అన్నిటినీ మీకు గార్డెనింగ్ కావాల్సిన అన్నిటినీ నేను యాడ్ చేస్తున్నాను, చెక్ చేయండి ఒకసారి.
మొక్కలు పెట్టుకోవడానికి పూల మొక్కలైనా, కూరగాయల మొక్కలైనా, పండ్ల మొక్కలైనా ఏవైనా సరే పెట్టుకోవడానికి ఈ గ్రో బ్యాగ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మొక్కలు ఎండిపోకుండా ఈ ఎండాకాలంలో ముఖ్యంగా గ్రో బ్యాగ్స్ అనేవి కాపాడుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? అలాగైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.